హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో పద్మ అవార్డ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. 2024లో పద్మ అవార్డ్స్కి ఎంతమందికి ఇచ్చారు, అసలు ఏ రోజున ఈ పద్మ అవార్డ్స్ని మనకి అనౌన్స్ చేస్తారు అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మనకి తెలుగు తేజాలకి పద్మవిభూషణ్, వెంకయ్య నాయుడు చిరంజీవులకి పద్మవిభూషణ్, ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం. 5 వీటిని ప్రకటించిన కేంద్రం. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది. తెలంగాణ నుంచి 5 పద్మశ్రీలు, హరికథకురాలకు ఉమామహేశ్వరికి పద్మశ్రీ. ఇక మనకి పద్మ అవార్డ్స్ అనేవి 1954 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఈసారి ఎంతమందికి పద్మ అవార్డులు ఇచ్చారంటే టోటల్గా 132 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారంటే 132లో మనకి 17 మనకి ఏముంటాయంటే పద్మభూషణ్ అండి, తర్వాత 5 పద్మ విభూషణ్ అండి. మనకి ఈ పద్మ అవార్డ్స్లో ఫస్ట్ ర్యాంకింగ్లో ఉన్న అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్ అండి. ఆ పద్మ విభూషణ్ అనేది ఎంతమందికి ఇచ్చారంటే 5 ఇచ్చారండి. ఆ 5లో మన తెలుగు వారే 2 ఉన్నారండి. ఇక్కడ ఎం వెంకయ్య నాయుడు గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలా మనకి 5 ఇచ్చిన పద్మ విభూషణ్ అవార్డ్స్లోనే మన 2 తెలుగువారు ఉండడం మన గర్వకారణం అండి. ఇక చూసినట్లయితే మన వెంకయ్య నాయుడు గారి గురించి వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఉపరాష్ట్రపతిగా పనిచేశారండి. ఇక్కడ చూడండి, నవభారత నిర్మాతలకు అంకితమని, అంటే ఈ పద్మ అవార్డు అనేది తన మాటలను విందాం. ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. దేశంలోనే గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నాం. ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈరోజు చెప్పడం జరిగింది. అయితే మనకి 5 మన 2 తెలుగు వారికి వచ్చింది పద్మవిభూషణ్ అవార్డు. 1 ఎం వెంకయ్య నాయుడు గారికి, 2 చిరంజీవి గారికి. ఇక చిరంజీవి గారు ఏం చెప్పారు చూద్దాం. అభిమానులకు దక్కిన గౌరవం ఇది. పద్మవిభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబ అండదండలు, అలాగే నీడలో వెన్నంటూ నడిచే లక్షలాది మంది అభిమానులు ప్రేమ, ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం వాళ్ళదే. నన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చిరంజీవి గారు ఒక స్టేట్మెంటు చెప్పడం జరిగింది. ఇక చూసినట్లయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పద్మ అవార్డులు ఎలా అడుగుతారంటే క్వశ్చను, ఈ పద్మ అవార్డులు 2024 గాను ఎన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది అంటే టోటల్గా మనకి 132 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 132లో 17 పద్మభూషణ్ అండి, 110 పద్మశ్రీ అండి. ఓకేనా. మళ్ళీ ఎలా అడుగుతారంటే ఈ 132 తెలుగు మన రీసెంట్గా ఏపీఎస్సీ నోటిఫికేషన్ పడింది కదండి. మనకి కమింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ పద్మ అవార్డ్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుందండి. అయితే 132 మందిలో తెలుగువారు ఎంతమంది అని అడుగుతారండి. తెలుగువారు చూసినట్లయితే మనకి 8 మంది ఉన్నారండి. తెలుగువారు 8 మంది ఉన్నారండి. తర్వాత తెలంగాణ నుంచి 5 పద్మశ్రీలు వచ్చాయండి. 5 పద్మశ్రీలు. హరికథకురాలు ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకున్నట్లయితే చూడండి, మీకు ఇక్కడ పద్మ విభూషణ్ మనకు ఆల్రెడీ చిరంజీవి గారికి, వెంకయ్య నాయుడు గారికి ఇద్దరు అయ్యారండి. ఇంకా 3 ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఫోటోలు కనిపిస్తున్నాయండి. వై జయంతిమాల, పద్మశ్రీ పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్, వీళ్ళు 3 వాళ్ళిద్దరికి కలిపి 5 పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయండి. తర్వాత పద్మభూషణ్ అవార్డు మనకి ఎన్ని వచ్చాయంటే 17 మంది అని చెప్పాము. ఇక పద్మభూషణ్లో చూడండి, విజయకాంత్, ఉషా ఉదప్, మిథున్ చక్రవర్తి. పద్మశ్రీ వచ్చినట్లయితే ఉమామహేశ్వరి. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి
మాజీ ఉపరాష్ట్రపతి పూర్వ వెంకయ్య నాయుడు గారు ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవులను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల ఎక్కువ మనకి ఎస్ఎస్సిలో ఎక్కువ అడుగుతుంటారండి ఈ కళారంగంలో ఎవరెవరికి వచ్చిందని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వైజయంతిమాల, నెక్స్ట్ పద్మసుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్ అండి. సీనియర్ నటీమణి వైజయంతిమాల ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మసుబ్రహ్మణ్యంలు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్కు చెందిన సులభ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్ కూడా సామాజిక సేవ విభాగంలో మరణాంతరం, ఇది ఇంపార్టెంట్ అండి, ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు ఇచ్చారు. ఎవరికంటే ఇక్కడ పోస్ట్ మతస్ అవార్డు అంటారండి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే బీహార్కి సంబంధించిన వాళ్ళండి. బీహార్కి చెందిన శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవ విభాగంలో మరణాంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిందండి. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవాన్ని ముందు రోజు చూడండి, ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారండి. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. అంటే మనకి రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయనేది వాళ్ళు ప్రకటించడం జరుగుతుందండి. అయితే కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగు, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తుందండి. అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీలు అవార్డులు అందిస్తుందండి. వచ్చే మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవనంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డుని ప్రదానం చేయనున్నారు. ఇక మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతారండి, ఈ పద్మ అవార్డు ఎవరి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందంటే మనకి రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే 132 మంది ఈ పద్మ అవార్డ్స్లో మహిళలు ఎంతమందిని కూడా అడుగుతారండి. మహిళలకి ఎంతమంది అంటే 30 మందికి రావడం జరిగిందండి. మహిళలు 30 మంది ఉన్నారండి. 132లో మహిళలు 30 మంది ఉన్నారండి. తర్వాత మీకు క్లియర్గా చూసినట్లయితే గురువారం రాత్రి ప్రకటించిన 132 పద్మ పురస్కారాలకు 5 విభూషణ్, 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయండి. ఇందులో 30 మంది మహిళలు ఉన్నారండి. 8 మంది, ఇది ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ 132 మందిలో మహిళలు ఎంతమంది ఉన్నారని అడుగుతారండి. 30 మంది అండి. విదేశీయులు ఎంతమంది ఉన్నారంటే 8 మంది అండి. తర్వాత ఎంతమందికి చనిపోయిన తర్వాత ఈ అవార్డులు రావడం జరిగిందంటే 9 మందికి రావడం జరిగిందండి. 9 మందికి మరణాంతరం ఈ గౌరవం దక్కిందండి. సుప్రీంకోర్టులో తొలి న్యాయమూర్తిగా మీకు చూడండి, తెలుగు తేజాలకి పద్మాభిషేకం. చూడండి, మీకు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు ఎవరెవరంటే ఇది మనకి ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పద్మభూషణ్ అవార్డులో ఎం ఫాతిమా బేబీ మరణాంతరం ప్రజా వ్యవహారాల రంగంలో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళంటే వీళ్ళు కేరళ అండి. మనకి మరణాంతరం కూడా ఎన్ని అవార్డులు ఇచ్చారనేది అడుగుతారండి. 9 మందికి ఇచ్చారండి. విదేశీయులకు ఎంతమందికి ఇచ్చారంటే 8 మందికి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పేరు చెప్తాను చూడండి. ఎం ఫాతిమా బేబీ మరణాంతరం ప్రజా వ్యవహారాల రంగంలో కేరళ ప్రాంతానికి చెందిన వాళ్ళండి. తర్వాత సత్యభృతి ముఖర్జీ మరణాంతరం అండి ప్రజా వ్యవహారాల రంగంలోనే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటే పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్. మీకు తర్వాత రామనాయక్ అండి. రామనాయక్ చూసినట్లయితే ప్రజా వ్యవహారాల రంగం అండి, మహారాష్ట్ర అండి. వలంచెరి రాజగోపాల్ అండి, ప్రజా వ్యవహారాల రంగము కేరళకు సంబంధించిందండి.
తర్వాత హర్మిస్ ఎన్ కామా సాహిత్య విద్య జర్నలిజం అండి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే మహారాష్ట్ర అండి. కుందేశ్ వాసి ఏ రంగంలో వచ్చిందంటే సాహిత్యము విద్య జర్నలిజంలో వచ్చింది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే మహారాష్ట్ర అండి. తర్వాత మిథున్ చక్రవర్తి కళల రంగానికి సంబంధించిందండి. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మిథున్ చక్రవర్తి కళల రంగంలో పశ్చిమ బెంగాల్ స్టేట్కి సంబంధించిన వారికి మనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. తర్వాత దత్తాత్రేయ అంబాదాస్ మయాల అలియాస్ రజిత్ అండి. కళల రంగానికి సంబంధించి మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ప్యారేలాల శర్మ సాహిత్యము కళల రంగానికి ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర అండి. ఉతప్ ఏ రంగానికి చెందిన వాళ్ళంటే కళలు పశ్చిమ బెంగాల్ అండి. విజయకాంత్ ఈ పేరు మీరు రీసెంట్గా వినుంటారండి. రీసెంట్గా చనిపోయారు ఇతనికి మరణాంతరం కూడా పద్మ అవార్డు వచ్చిందండి. ఇక్కడ మీకు కళల రంగంలో తమిళనాడుకి సంబంధించిన వారండి. తర్వాత సీతారాం జిందాలా ఏ రంగానికి సంబంధించిన వాళ్ళంటే వాణిజ్యము పరిశ్రమలండి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే కర్ణాటక. తర్వాత యాంగ్లియో వాణిజ్యం పరిశ్రమలండి, తైవాన్ అండి. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే విదేశీయులండి. ఇక్కడ మీరు క్లియర్గా ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత అశ్విని బాలచంద్ర మోహిత వైద్య రంగానికి మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళండి. తేజస్ మధుసూదన్ పటేల్ వైద్యం అండి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే గుజరాత్ అండి. చందేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ వైద్య రంగానికి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే బీహార్ అండి. తర్వాత టోంగ్దాన్ రిన్పోచో ఆధ్యాత్మిక అండి, లదక్ అండి. ఓకేనా, ఇది మనకి ఓవరాల్గా పద్మభూషణ్. మనకి పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు? 17 మందికి ఇచ్చారండి. ఆ 17 మంది పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయండి. తర్వాత అక్కడ మీకు చూసినట్లయితే ఎవరైతే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మన స్టేట్లో ఏపీలో ఎంతమందికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఫస్ట్ చూసినట్లయితే పాతిమి బేబీ అని చెప్పాను. తన ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారండి. కేరళకు చెందిన దివంగత జస్టిస్ పాతిమా బేబీకి మరణాంతరం పద్మభూషణ్ లభించిందండి. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామనాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్, ప్రముఖ గాయనిమణి ఉషా ఉదప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించిందండి. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్లకు ఇవే పురస్కారాలు ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ ఈ లిస్ట్ అండి. ఈ లిస్ట్ మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు ఏపీలో ఎన్ని అవార్డులు వచ్చాయి? ఇంతవరకు ఏపీలో 103, తెలంగాణలో 168 వచ్చాయండి. మీకు క్లియర్గా చూడండి, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు ఎన్ని అవార్డులు వచ్చాయంటే 2 పద్మవిభూషణులతో పాటు ఒక పద్మశ్రీ వచ్చింది. ఆ పద్మశ్రీకి ఎవరంటే డి ఉమామహేశ్వరికి లభించిందండి. తెలంగాణకు ఎన్ని అవార్డులు దక్కాయంటే మనకి 5 పద్మశ్రీలు దక్కాయండి తెలంగాణకు. ఇందులో కళారంగం నుంచి వేలు ఆనందచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, సాహిత్యం విద్యారంగం నుంచి కేతువతి సాములాలు, కురేల విఠలాచార్యులు ఉన్నారండి. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 పద్మవిభూషణ్ వచ్చాయండి, 25 మందికి పద్మభూషణ్ వచ్చాయండి, 70 మందికి పద్మశ్రీలు దక్కాయండి. తెలంగాణ నుంచి 14 మందికి పద్మవిభూషణ్ అండి, 34 మందికి పద్మభూషణ్ అండి, 120 మందికి పద్మశ్రీలు వచ్చాయండి. ఇప్పుడు ఈ లిస్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి రీసెంట్గా కమింగ్ సూన్
గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయండి. అందువల్లే ఈ ఎగ్జామ్ ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. మట్టిలో మాణిక్యాలకు గుర్తింపు. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనపరుస్తుగా పెద్దగా ప్రచారానికి నోచుకోని వారి కూడా గుర్తించి పద్మశ్రీ ప్రదానం చేసే ఆనవాయితీ కేంద్రం కొనసాగించింది. మొత్తం 110 మందిని ఈసారి వీటిని ఎంపిక చేసింది. వీరిలో అస్సాంకి చెందిన పార్వతీ బారువా 67 ఒకరు. దేశంలో ఏనుగుల మావుటిగా ఉన్న తొలి మహిళ ఆమె. ఇలా కూడా అడుగుతారండి, దేశంలో ఏనుగుల మావుటిగా ఉన్న తొలి మహిళ ఎవరు అంటే మనకి అస్సాంకి చెందిన పార్వతీ బారువా అండి. తర్వాత పురుషాధిక్యం ఉండే రంగంలో అడుగడుగు తనదైన ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. అడవి ఏనుగులను పట్టుకోవడంలో 3 రాష్ట్రాలకు చేయూత అందించారు. సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన సాధారణ జీవితం గడపడానికి మొగ్గు చూపారు. 650 రకాల వరి వంగడాలను భద్రపరిచిన సత్యనారాయణ బేలూరి మొక్కలు నాటి పెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన మకిం నామమాత్ర రుసుముతో వైద్య సేవలు అందిస్తున్న హ్యామచంద్ మకిం మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజు రైతు సర్వేశ్వరకు బసుమతర్ 105 ఏళ్ళు గోపినాథ్ స్వయన్ తదితరులు దీనిలో ఉన్నారండి. ఈ విధంగా మనకేంటంటే ఈ పద్మ అవార్డులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో వెంకయ్య నాయుడు గారి ప్రస్తావన గురించి మనం మరొక వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఇక మీకు హరికథకు వెలుగులు దిద్దిన ఉమామహేశ్వరి అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి పద్మశ్రీ అవార్డుల గురించి అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.